కనుక మంచిగా గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే డైలాగులు మంచి లక్ష్మి గారిని మీరు ఇమిటేట్ చేశారు, చాలా ఫేమస్ అయ్యారు నిజంగా. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ కూడా ఈ తరహా ప్రజెంటేషన్ ఎందుకు చేయలేదు అంటే ఇదే 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 చేయకూడదమ్మా, అది ఓవర్ అయిపోద్ది. అది 24 hours ఎంటర్టైన్మెంట్. 24లో చేశా, లైవ్లో చూస్తే కనపడతా. కానీ ఎపిసోడ్కి వచ్చేసరికి 24 గంటల్లో నుంచి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం, అబ్బాయి గెడ్డం జుట్టు సవరించుకుంటున్నాడు, అదిగో మన తమ్ముడు తేడా అని చెప్పే కొంచెం వెరైటీ మనిషి, తన పేరేంటి, ఇప్పుడు తను చేసి వాళ్ళు చూసేది ఫన్నీగా అనిపించవచ్చు. మన చాట్ కన్నా వాళ్ళ హావభావాలు ఏంద్ర స్వామి ఎట్ట బుక్ చేసింది ఈవిడ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇవన్నిటికి నాకు సంబంధం లేని వచ్చిన దారిని నేను నా ఉద్యోగం చేసుకుంటానని ఈయన ఎర్ర నలుపు చొక్కా వేసుకున్నాడు కదా, ఈయన చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ నాకు అసలు అనవసరం, బొట్టలోంచి పిల్లి వచ్చింది, ఇప్పుడు దీన్ని హైలైట్ చేయొచ్చు, పిల్లి పారిపోతుంది, పట్టుకోండి. అట్లా చాలా షార్ట్స్ ఉంటాయి. మొత్తం 24 hours మనం 24 hours ఎంటర్టైన్ చేయడానికి అవ్వదు. నేను చేశా, నేననే మనిషి ఇప్పుడు మీతోనే ఇలా ఉన్నానంటే లోపల ఉంటా. కాకపోతే అది ఎండ్ ఆఫ్ ద డే ఒక 1 hour ఎపిసోడ్ 45 minutesకి వచ్చేసరికి ఆ గొడవలు అవి బాగా చూపించాలి. మరి జనాలకి అదే కావాలి కదా, కామెడీ కన్నా గొడవలు కొట్టేసుకోవడం, మాటలు అనుకోవడం. నన్ను ఎప్పుడు చూపించారు సార్ కామెడీ కన్నా? నాది కుక్కర్ ఇష్యూ, లేదంటే నేను నిఖిల్తో నేను గొడవ పెట్టుకుంది, అవి చూపించారు, కామెడీ చూపించలే. కుక్కర్ బేబక్ అయ్యాను. ఇప్పుడు నేను కుక్కర్ కంపెనీ కూడా పెట్టబోతున్నా. లేదు కుక్కర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతా. బేబక్క ప్రెషర్ కుక్కర్ ఎవరన్నా పెట్టాలనుకుంటే చెప్పండి, స్పాన్సర్డ్ బై యోయో టీవీ. బాగా బుక్ చేసాము. రైట్, మరి అయితే టీ స్టార్ట్ చేద్దామా? బట్ టీ భోజనం చేయలేదా ఏంటి? నిజంగానేనా? స్కెచ్ లేకపోతే తిన్నావా? నేను చూస్తే ఎప్పుడు తమ్ముడు, అవునా, తమ్ముడిని చూస్తుంటే నాలాగా గంటకి ఏదో ఒకటి వేస్తాడు అన్నట్టే ఉంది. మంచి బలంగా ఉన్నావు అమ్మా. నాకు మళ్ళీ బొగ్గలు గెగ్గలు వేసుకుని మంచి బలంగా ఉన్నావు. నువ్వు తినలేదంటే నేను నమ్మను, కానీ ఆ అబ్బి తినలేదంటే నేను నమ్ముతా. నిజంగా సరే, అట్లా జాలిగా చూడొద్దు. నేను ఒక పని చేస్తా. ఫస్ట్ అయితే మనం ఒక దోశ వేసి పెట్టిన పోనీ. నిజంగా అయినా వేపిస్తావా? పని చేపిస్తాగా డిసైడ్ అయ్యో. సరే ఒక పని చేస్తా, ఒక ఎగ్ దోశ వేస్తా. అసలు ఇంకేమన్నా చెప్తే ఇంకా అక్క చేసేసుకుందాం అక్క, రెడీ అక్క, ఎగ్ దోశ వేసి పెడతా అంతే, ఇంకెక్కువ మాడద్దు. మరి యాంకరింగ్ ఎవరు చేస్తారు అప్పుడు? ఏంటది? అంతేనా? వాయమ్మ, సరే అయితే తప్పేటట్లేదు. నేను సింపుల్ గా అల్లం టీ చేద్దాం అనుకున్నా. ఈ అబ్బి బుక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక రేషన్, అక్కడ బిగ్ బాస్ హౌస్ లో రేషన్ ఒక గుడ్డు వేస్తారు. సో ఒక గుడ్డు 2 గెరిటలు దోశ పిండితో ఎంత అయితే అంతే చేస్తా, అంతే. సరేనా? రైట్, కానిద్దాం.